డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈరోజు ఏదైతే పోలింగ్ కేంద్రాలకి సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభమైంది. కోనసీమలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రధానంగా ఆ యొక్క నియోజకవర్గ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఆ యొక్క ఈవీఎంలో పోలింగ్ సామగ్రి ఏదైతే ఉందో ఆ సామగ్రి అంతటి కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలోనూ నిర్వహించేందుకు అన్ని పోలింగ్ స్టేషన్లో ఏదైతే బందోబస్తు కానీ ఇతర పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన భద్రతా నియమావళంతా కూడా అధికార యంత్రాంగం పాటిస్తోంది. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా 1644 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 1200 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. అంతేకాదు 517 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రధానంగా హైపర్ సెన్సిటివ్ ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాటిల్లో సంబంధించి దాదాపు 517 పోలింగ్ బూత్లు సంశయాత్మకంగా గుర్తించారు. ఆ సంశయాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రధానంగా పోలీసులు 4 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక బలగాలను మోహరింపు చేస్తున్నారు. ప్రధానంగా 13 కంపెనీలు పారామిలిటరీ దళాలు పోలీసులు రంగంలోకి ఈ కోనసీమ ప్రాంతానికి రావడం జరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే 4 వంతులు పోలీస్ యంత్రాంగాన్ని ఇక్కడ వినియోగిస్తున్న పరిస్థితి కోనసీమలో కనిపిస్తోంది. ప్రధానంగా 15,33,042 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారందరూ ఓటు హక్కును సక్రమంగా సవ్యంగా వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల అంటే పోలింగ్ బూత్ల వారీగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతోంది. ఇప్పటికే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఈ పీఓ ఏపీఓ అట్లాగే ఆ పోలింగ్కి సంబంధించిన ఈ సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క ఈవీఎంలు అట్లాగే పోలింగ్ సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందిస్తున్నారు. వారు తీసుకుని 147 రూట్లలో అంటే 7 నియోజకవర్గాల పరిధిలో 147 రూట్లలో ఈ యొక్క ఏదైతే దాదాపు 700 బస్సులైనా ఉండొచ్చు, టాటా మ్యాజిక్లు ఇలాగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉందో 700 వరకు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రధానంగా ఈ పోలింగ్ కేంద్రాలన్నింటికి కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని చేసుకుంటూ వెళ్ళే విధంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఆ విధంగా మధ్యాహ్నానికి అలా అన్ని సెంటర్లకి కూడా పోలింగ్ సిబ్బంది చేరుకోవడం, రాత్రికి ఆ యొక్క పోలింగ్ కేంద్రాల్లో వారికి రేపు పొద్దునకి కావాల్సిన పోలింగ్ ఏర్పాట్లు బూతులు అట్లాగే క్యాబిన్స్ ఏర్పాటు చేసుకోవడం అవన్నీ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికార యంత్రాంగం అదే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణలో జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ అందరూ కూడా ఈ ప్రక్రియను అంతా ప్రతిక్షణం పరిశీలిస్తున్నారు. ప్రధానంగా కలెక్టర్ ఇమాన్ శుక్లా, జిల్లా ఎస్పీ శ్రీధర్ల పర్యవేక్షణలో మొత్తం యంత్రాంగం ఒక పక్క అధికార యంత్రాంగం ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు చూస్తుంటే ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయి బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇక్కడ అధికారులంతా కృషి చేస్తున్న పరిస్థితి. మరోపక్క తీసుకుంటే కోనసీమలోని ప్రధానంగా లంక గ్రామాలు అదేవిధంగా తీర ప్రాంత గ్రామాలు అధికంగా ఉంటాయి. ఈ తీర ప్రాంత గ్రామాలు కోనసీమ ప్రాంతంలో తీసుకుంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో 4 చోట్ల బోట్ల మీద కూడా ఈ ఎన్నికల సామగ్రి వెళ్ళాలి. ఎటువంటి రవాణా వ్యవస్థ ఉండదు, బోట్ల మీద వెళ్ళాలి. అటువంటి చోట కూడా తీవ్ర స్థాయిలో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతంలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందో సాయంత్రం 6 గంటల వరకు కోనసీమ ప్రాంతంలో ఎక్కడ కంప్లీట్గా పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు కొనసాగుతుంది. లంక గ్రామాల్లో ఏదైతే బోట్ సర్వీసులు ఉన్నాయో అక్కడ కూడా ఎటువంటి మినహాయింపు ఎగ్జంప్షన్ అంటే ముందుగా ఫ్రీ ఫోన్ చేసి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా కోనసీమ జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని ఇమాన్ శుక్లా చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఎస్పీ శ్రీధర్ చెప్పారు. ప్రధానంగా ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే మాత్రం వాళ్ళందరినీ కూడా చాలా బైండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి కేసులు ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలన్నింటికి వారు బాధ్యులు అవ్వాలని చెప్పి ఎస్పీ శ్రీధర్ మరోపక్క కలెక్టర్ ఇమాన్ శుక్లా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కూడా ఓటర్లు సహకరించాలని ఇప్పటికే వారు కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ఇమాన్ శుక్లా అనేక రకాల ప్రకటనలు అదేవిధంగా వ్యక్తిగత ఇన్విటేషన్ రూపంలో కూడా ఆయన పంపించిన పరిస్థితి కోనసీమ జిల్లాలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.